ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. మనకి కళల ద్వారా ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ మాస్టర్ నా ఆత్మ ప్రణామాలు. మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్న సాయిబాబాకి ఏకాదశ సూత్రాల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న సాయిబాబాకి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానసా మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే ఏకాదశ సూత్రాలు. బాబా వారు చెప్పిన సాయి ఏకాదశ సూత్రాలు అన్న టాపిక్ గురించి తెలుసు. అంటే ఏంటి అని అంటే ఏకాదశ సూత్రాలు ఏంటంటే బాబా వారు ఏంటి అని అంటే ఒక మామూలు వ్యక్తి, అంటే మామూలు మనిషిగా వచ్చి అతను ఒక శక్తిలాగా మారిపోయాడు అనమాట. బాబా వారు అందరూ మనకందరికి తెలిసింది అనమాట. బాబా వారి సాయిబాబా వారిని మనం అందరం ఆటోమేటిక్ గా మనం అందరం కొలిచిన వాళ్ళమే, అతని భక్తులం అయ్యే ఉన్నాం అనమాట. అతను ఒక మామూలు వ్యక్తిగా వచ్చాడు. మామూలు వ్యక్తిగా వచ్చి అతను ఒక శక్తిలాగా మారిపోయాడు అనమాట. ఒక శక్తిలాగా మారిపోయి మన చాలా మంది హృదయాలలో బాబా వారు ఒక దోచుకున్నారు. చాలా వరకు మన హృదయాలలో అన్నది తను ఉండిపోయాడు అనమాట. అయితే ఏంటి అని అంటే బాబా వారు ఇప్పుడు ఒక మామూలు వ్యక్తి కదా, అతను ఒక శక్తిగా ఉండి అతను ఏంటి అని అంటే తను ఒక గురువులాగా ఉండి తను ఒక తత్వాన్ని బోధించాలని ఒక జ్ఞానాన్ని అందించడానికి మన దగ్గరకు వచ్చాడు అనమాట. అయితే ఆ జ్ఞానం అన్నది ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఆ జ్ఞానం అన్నది చాలా వరకు మరుగున పడిపోతుంది అనమాట. ఆ జ్ఞానం అన్నది లేకుండా ఆ జ్ఞానం అన్నది మారిపోయింది, పక్కదారి పెట్టిపోయింది అనమాట. పూర్తిగా పక్కదారి పెట్టిపోయి ఇప్పుడు బాబా వారు ఒక గురువుగా కాకుండా ఒక దేవుడిలాగా తన్ని పూజించడం చేస్తున్నారనమాట. చాలా వరకు ఏంటి అని అంటే అతన్ని ఒక దేవుడిలాగా చేసి తనకి ఒక అభిషేకాలు చేయడం, పూజలు చేయడం, హోమాలు చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ప్రతి ఒక్క గుడికి వెళ్ళినా కానీ ఏంటి అని అంటే బాబా వారికి కొబ్బరికాయలు కొట్టాలన్నా, పూజలు చేయాలన్నా, పసుపు కుంకుమ వేయాలా అలా చేస్తున్నాం. కానీ అతను బోధించిన ఒక తత్వంలో మనం అన్నది ఉండలేకపోతున్నాం. అంటే ఇక్కడ ఈ పూజలు ఇవన్నీ చేయొద్దు అని అంటాం తప్పు కాదు, ఎవరికైనా చేయొచ్చు. కానీ ఎలా ఉంటుంది అని అంటే వారు చెప్పిన ఆ ఆత్మతత్వం, బాబా వారు చెప్పింది ఏంటంటే ఒక జ్ఞానం, ఒక ఆత్మతత్వం అన్నది పూర్తిగా మారిపోయింది అనమాట. మారిపోయి ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇట్లాంటి వాటికి చాలా వరకు పరిమితం అయిపోయారు. అలా కాకుండా ఆయన తత్వాన్ని అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఏంటి అంటే బాబా వారు ఏం చేశారనంటే ఒక ఏకాదశ సూత్రాలు, అంటే బాబా వారు చాలా సందర్భాల్లో తను ఇట్లా మాట్లాడుకునేటప్పుడు కొన్ని కొటేషన్స్ ఉపయోగించేవాడంట. కొన్ని కొటేషన్స్ ఉపయోగించి వాటిని అన్నిటిని కలిపి ఒక ఏకాదశ సూత్రాల్లాగా చేర్చారనమాట. ఏంటి అంటే ఒక జ్ఞాన కోణంలో కొన్ని మాటలని అతని కొటేషన్ లాగా, అంటే ఎలా అంటే ఇప్పుడు బాబా వారు ఏంటి తను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నా సమాధి నుంచే నేను మీకు సమాధానం ఇస్తా అని అటువంటి చిన్న చిన్న కొటేషన్స్ అవన్నీ ఏంటి అంటే అవన్నీ కూడా ఒక ఏకాదశ సూత్రాల్లాగా వాటిని రచించారనమాట. ఏకాదశ సూత్రాల్లాగా చేశారు. ఎందుకు అంటే బాబా వారు అంటే ఏ గురువైనా గానీ చెప్పే జ్ఞానం ఎలా ఉంటదంటే సూక్ష్మంగా ఉంటదన్నమాట. అలాంటి సూక్ష్మమైన జ్ఞానాన్ని ఇలా బాబా వారు చెప్పిన సూక్ష్మమైన జ్ఞానాన్ని ఒక ఏకాదశ సూత్రాల్లాగా చేశారు. ఆ ఏకాదశ సూత్రాలు ఏంటి అంటే ఇప్పుడు చాలా వరకు మనం ఏ గుడికి వెళ్ళినా, బాబా గుడికి ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ బాబా వారి ఏకాదశి సూత్రాలు అన్నవి మనకు చాలా వరకు కనపడుతూనే ఉంటాయి. అవి మనం అందరం చూస్తూనే ఉంటాం. అవి ఎలా ఉన్నాయి అంటే ఓన్లీ ఏదో ఒక గోడకే పరిమితం అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు బాబా వారి ఏకాదశి సూత్రాలు ఇవి సపోజ్ ఇట్లా గోడకు ఉన్నాయి అని అన్నట్టే గాని వాటిని చదివి వాటిని ఇగో ఈ విధంగా ఆచరిద్దాం అన్నట్టు లేకుండా అయిపోయింది. ఎందుకు అంటే ఆయన చెప్పిన తత్వం మొత్తం మారిపోయి ఎంతసేపు ఉన్నా గానీ దేవుడు, పూజలు, పునస్కారాలు అన్నట్టుగానే అలా అయిపోతుంది అనమాట. కానీ మన వంశీ సార్ ఎలా చేశాడని అంటే ఇది కాదు, గురువు గారు మన సాయిబాబా వారు చెప్పిన జ్ఞానం ఇది కాదు ఏకాదశ సూత్రాలలో వేరే అర్థం ఉంటానని దాన్ని ఒక జ్ఞాన కోణంలో చేసి మనకి ఈ ఏకాదశ సూత్రాలు అన్నవి మనకి అందించారనమాట. అవి ఓన్లీ గోడలకే పరిమితం కాదు, ఒక అలంకరణ ప్రాయంగానే కాకుండా మనకి ఒక జ్ఞాన కోణంలో మన వంశీ సార్ అన్నది మనకు అందించారనమాట. అందులో ఏంటి అంటే అందులో ఒక సూత్రం ఏంటి అంటే షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అని అనగానే మనం ఏంటి అంటే షిరిడి ప్రవేశం అనగానే ఇప్పుడు బాబా వారు ఉన్న షిరిడి అనుకుంటాం మనం. షిరిడి అనుకొని మనం షిరిడి ప్రవేశించగానే ఆటోమేటిక్ గా మన కష్టాలు, ఆ షిరిడి పోతే మన దుఃఖాలన్నీ పోతాయి
అన్నట్టుగా మనం అనుకుంటాం అనమాట. కానీ షిరిడీ ప్రవేశం అంటే అది కాదు. షిరిడీ ప్రవేశం అంటే ఎందుకు అది కాదు అని అంటున్నాం అంటే, ఇప్పుడు చాలా వరకు మనలో చాలా మంది చాలా వరకి షిరిడీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు. షిరిడీ వెళ్ళొచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకందరికి ఇప్పుడు ఎవ్వరికి కష్టాలు, దుఃఖాలన్నవి లేకుండా ఉన్నాయా అనంటే అలా ఏం లేదు. ప్రతి ఒక్కరు గూడా అలా వెళ్లి వచ్చినోళ్ళు కూడా ఈ రోజు దుఃఖపడే వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఏంటి ఇప్పుడు బాబా వారు షిరిడీ వెళ్తే సర్వ దుఃఖం పోతదన్నారు కదా! ఎందుకు పోలేదు అననంటే, అంటే షిరిడీ అంటే ఆ షిరిడీ కాదండి. ఇప్పుడు బాబా వారు గుడి ఉన్న షిరిడీ గాదు. షిరిడీ అంటే మన శిరస్సు పైకి మనం ఎప్పుడైతే చేరుతామో అనంటే, మన ధ్యానంలో మనం ఎప్పుడైతే సహస్రానికి చేరతామో, అప్పుడు మనకి మనం షిరిడి ప్రవేశం చేసాం. అంటే ఇక్కడ మళ్ళీ ప్రవేశం అంటే సహస్రానికంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంచెం మంది అలా సహస్రానికి వెళ్తూ ఉంటారు. అంటే ప్రవేశం అంటే ఇక్కడ ఏంటి అనంటే అంకితం. అక్కడనే ఉండిపోవటం అన్నమాట. సహస్రానికి చేరి మనం అక్కడనే అంకితం అయిపోయి ఉండాలన్నమాట. దాన్నే ఏమంటామనంటే మనం ఆత్మతత్వం అనంటాం. మనం ఎప్పుడైతే ఆత్మతత్వంలో షిరిడి ప్రవేశం అనంటే మనం ఏంటి అనంటే మనం ఆత్మలమని తెలుసుకోవడం అన్నమాట. ఒక ఆత్మతత్వాన్ని బోధించడం అన్నమాట. ఒక ఆత్మలో మనం తెలుసుకోవడమే సహస్రార స్థితి. సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఏంటి అనంటే ఒక ఆత్మలం అన్నది ఆటోమేటిక్‌గా మనకి అర్థమవుతుందన్నమాట. అయితే మనం ఇప్పుడు ఏంటి అనంటే మనం ఆత్మలం అని తెలుసుకొని మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో, మన సర్వ దుఃఖాలన్నవి ఆటోమేటిక్ మన సర్వ దుఃఖాలన్నవి పోతూ ఉంటాయన్నమాట. ఏంటి ఇప్పుడు చూడండి, మనం ఎంతసేపు మన భౌతిక శరీరం, మన శరీరం, మన బాడీ అనుకున్నంత సేపు మనకి ప్రతి ఒక్కటి కష్టం లాగానే అనిపిస్తది. ఒక్కటి బాధలాగానే అనిపిస్తది. అదే కాకుండా మనం ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనకు కష్టం ఉంటాయో, మనకు దుఃఖాలుంటాయో ఏవి ఉండవు. అన్ని దుఃఖాలన్నవి మనకి వెళ్ళిపోతాయన్నమాట. ఇదే అన్నమాట షిరిడీ ప్రవేశము అనంటే, మనం ఎప్పుడైతే ఆత్మతత్వంలోకి వెళ్తామో, అదప్పుడే మన సర్వ దుఃఖాలన్నవి పోతాయి. అదే షిరిడీ ప్రవేశం అన్నమాట. అయితే దీనికి ఎలా అనంటే, ఒకతను ఎలా చేశాడా అన్న దాని గురించి ఎగ్జాంపుల్‌గా బాబా వారు మనకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎలా అనంటే, సాటయ్య అనే ఒకతను ఉండేవాడన్నమాట. అతను ఏంటి అనంటే గొప్ప ధనవంతుడనమాట. చాలా పలుకుబడి ఉన్నవాడు. చాలా గొప్ప ధనవంతుడనమాట. గొప్ప ధనవంతుడైతే అతను ఏంటి ఒక్కసారిగా తన జీవితం మొత్తం తలకిందులైపోయింది. తలకిందులైపోయి మొత్తం ధనము, పేరు, ప్రతిష్టలు అన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. ఎందుకలా పడిపోయినాయనంటే కాలం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు కదా! జీవితం అంటే ఒక్కోసారి పడుతూ ఉంటది, లేస్తూ ఉంటది. అలా ఒకసారి తన జీవితం మొత్తం అయిపోయిందనమాట. మొత్తం ధనము, పేరు ప్రతిష్టలు అన్నీ పోయాయి. అలా పోయినప్పుడు అతనేం చేశాడనంటే, అబ్బా! నా ధనమంతా పోయింది కదా! నాకేం లేదు. నేను ఆత్మహత్య చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటాడనమాట. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు తనకి ఒకరు సలహా ఇస్తారు. ఏంటి అనంటే, "నువ్వు బాబా వారు అంటే షిరిడీ వెళ్ళు. షిరిడీ వెళ్తే అక్కడ ఒక బాబా వారు ఉంటాడు. అతను నీకు ఏదైనా మంచి చెప్పొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళండి" అన్నట్టుగా చెప్తాడనమాట. అనంగానే తనేంటి ఆ షిరిడీ అన్నది ఎళ్తాడు. ఆ షిరిడీ అక్కడికి వెళ్లి ఏం చేస్తాడు తను బాబా వారి దగ్గరికెళ్తాడు. బాబా వారి దగ్గరికెళ్ళి అక్కడ బాబా వారు ఏమైతే చేస్తారో అవి చేసుకుంటూ అలా ఉంటాడు. అంటే బాబా వారు అక్కడ ఏం చేస్తాడు? ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, భజనలు చేస్తూ, మౌనంగా ఉంటూ అలా తను చేస్తూ ఉన్నాడు. అలా చేస్తుంటుంటాలకి తిను గూడా ఒక కష్టంలో ఎళ్ళాడు గదా! కష్టంలో ఎళ్ళినప్పుడు తను గూడా ఏంటి ఆ బాబా వారు ఏదైతే చేస్తున్నాడో అదే చేసుకుంటా అలా ఉండేసరికి తన నెల రోజులకే ఎలా ఉందనంటే తన మొత్తం మారిపోయాడన్నమాట. తను మారిపోయి 2, 3 నెలలకే తన మాయన్నది తొలగిపోయింది. ఏంటి ఇప్పుడు ఇన్ని నెలలు తన ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ ఒక మౌనంలో ఉంటుండో, ఒక మౌనంలో ఉన్నప్పుడు తన తనేంటి తన ఆత్మతత్వంలో ఒక గురువు దగ్గరుండి తన గురువులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, అప్పుడు నేను ఆత్మనని తెలుసుకుంటాననుకోండి. అప్పుడు ఆయన ఆత్మనానని తెలుసుకున్నప్పుడు ఈ దుఃఖాలన్నీ ఉంటాయా అనంటే ఏమి ఉండవు. ఆ దుఃఖాలన్నవి అన్నీ ఆయనకి తొలిపోయాయన్నమాట. అప్పుడు ఆయనకి ఈ తత్వం అన్నది బోధపడింది. ఏంటి అనంటే నేను శరీరం కాదు. నేను ఆత్మని. నేను ఆత్మని అనన్నది అతను తెలుసుకున్నాడు. అయితే నేను ఆత్మనైతే నేను భూమి మీదకెందుకొచ్చాను? ఆహ్, అయితే నేను ఆత్మనని తెలుసుకున్నాడు. నేను ఆత్మనని తెలుసుకొని
అతను ఏంటి, నేను ఆత్మనై నేను ఒక భూమి మీదకి వచ్చి నేను ఒక పర్పస్, ఒక పని మీద వచ్చా. ఒక పని మీద ఏంటి అనంటే నేను ఒక ఒక ధ్యానం చేస్తూ ఇట్లా చెప్పాలన్న ఒక పర్పస్ వచ్చి, ఆ పర్పస్ అన్నది నేను మర్చిపోయా. మర్చిపోయి నేను ఒక సంపాదించుకుంటూ, నేను పేరు ప్రతిష్టల కోసం అన్ని, నా పిల్లలు నా వాటి కోసం నేను ఆ మోజుల్నే నేను ఉండిపోయానన్నమాట. అలా ఉండి నేను అలా ఉన్నా కాబట్టి నేను ఆ సంపాదనలు జేసుకోవాలి, నా పిల్లలకి సంపాదించాలి అలా ఉద్దేశంతోటి ఉన్నా కాబట్టి ఏంటి అనంటే ఒక్కసారిగా నా ధనమంతా ఒక్కసారిగా పోయింది. ఒక్క ఒక్కసారి నా ధనమంతా అలా పోయింది కాబట్టే నాకు ఈ తత్వం అన్నది బోధపడింది అన్నట్టుగా సాటే అనుకుంటాడనమాట. అయితే చూడండి, మనం గూడా ఎలా ఉంటున్నామంటే చాలా వరకి మనం గూడా మనకెన్నో బాధలతోటి, కష్టాలతోటే మనం ఉన్నాం. ఎలా అననంటే ఇప్పుడు మనం గూడా భూమి మీదకి ఒక పర్పస్ పై వస్తాం. మనం ఈ విశ్వ కళ్యాణానికి ఏదో ఒకటి చేయాలననని మనం ముందలగానే డిజైన్ జేసుకొనొస్తాం. ఆ డిజైన్ జేసుకొనొచ్చి మనం ఏంటి అనంటే అదంతా మర్చిపోతున్నాం. అదంతా మర్చిపోయి ఎంతసేపున్నా మా కుటుంబము, మా పిల్లలు, మా సంసారం అనన్న వేళనే ఉండిపోయాం. అలా ఉండిపోయాం గాబట్టే మనకి ఈ కష్టాలు, నష్టాలని మనకి ఆ కష్టాలు, నష్టాలన్నవి మనకి ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో రాటానికి మనకి ఒక ఆహ్, మార్గం అన్నది దొరికిందనమాట. ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది మనకు దొరికింది. అయితే అతను ఎప్పుడైతే ఆత్మ తెలుసుకున్నాడో, బాబా ఒక్క చైతన్యానికి కనెక్ట్ అయ్యాడో, తన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడనమాట. ఆత్మతత్వాన్ని తెలుసుకొని మనకి ఎన్ని కష్టాలు, బాధలొచ్చినా గాని అయితే అతను అలా తెలుసుకుండు గదా! అలా తెలుసుకున్నప్పుడు మనం గూడా ఏంటి, మనకి ఒక కష్టం, ఒక బాధొచ్చిందనంటే మనం గూడా ఇప్పుడు మనం ఎలా అయితే ఒక గురువు దగ్గరికెళ్తున్నామో, అలా మనం ఒక సద్గురువు దగ్గరికి వెళ్లి అతనిలోకి మనం ఎప్పుడైతే ప్రవేశించి అతను అంటే మనం ఇప్పుడు అనుకుంటాం, మళ్ళీ గురువు దగ్గరికెళ్ళి మేము ఉట్టినే మామూలుగా ఉంటే మాకు ఈ ఆత్మతత్వం వస్తదా అనంటే అలా రాదండి. ఎంతసేపు ఉన్నా కానీ మనం ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్లి అతను బోధించే జ్ఞానాన్ని తెలుసుకొని మనం ఆచరించాలి. మనం ఆచరించినప్పుడే మనకి ఆ జ్ఞానం అన్నది అందుతుంది. ఆ జ్ఞానం అందినప్పుడే మనం ఆత్మలం అన్నది మనకు తెలుస్తుంది. అలా కాకుండా మేము గురువుల దగ్గరికి వెళ్తున్నామండి, వస్తున్నాం అనంటే మాత్రం మనకు ఆత్మతత్వం అన్నది బోధపడదనమాట. కాబట్టి మనం ప్రతి క్షణం మనం ఎరుకుతో ఉంటూ, మనం గురువుల దగ్గరకైతే ఎప్పుడైతే ఎళ్తామో, మన మనసుని స్థిమితం చేసుకుంటూ, మన మనసుని స్థిమితం చేసుకొని, అతని చెప్పే జ్ఞానాన్ని మనం అందుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందుకున్నప్పుడే మనకి ఈ ఆత్మతత్వం అన్నది వచ్చేస్తుందనమాట. అయితే మనం గూడా జూడండి, ఇప్పుడు మనం ఏంటి అనంటే చాలా వరకు మనం గూడా అనుకుంటాం. మనం ఏమనుకుంటాం అనంటే మాకెన్నో కష్టాలున్నాయండి, బాధలున్నాయి. మేము ఎప్పుడైతే మా వంశీ సార్ దగ్గరకొచ్చామో, మాకొక గురువు దొరికాడో మా జీవితమే మారిపోయింది. మా జీవితమే చాలా వరకు మారిపోయింది అననంటాం. ఎందుకు అలా అంటున్నావు అనంటే, మనం ఎంతసేపున్నా గాని మన గురువు గారు చెప్పే జ్ఞానాన్ని మనం అందుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ ఉంటున్నాం గాబట్టి, మనకి ఇప్పుడు ఆ కష్టాలున్నా గాని మనకలా అనిపించకుండా మనం ఒక ఆత్మతత్వంలో అన్నది ఉండిపోతున్నాం అన్నమాట. కాబట్టి మన జీవితం ఏంటి, ఇప్పుడు కష్టాలు పూర్తిగా పోయుతున్నాయా అందరికి అనంటే కష్టాలన్నవి పూర్తిగా పోవు. పోవు కానీ వాటిని భరించే శక్తి ఆటోమేటిక్‌గా మనకందరికుంటుంది. అలా ఉంటున్నప్పుడు ఏంటి అంటే మన శరీరం గాదు ఆత్మని అనుకుంటున్నాం గాబట్టే మనం ఈ బాధలను, కష్టాలన్నవి భరిస్తున్నామనమాట. భరిస్తున్నామననంటే ఎందుకు జేస్తున్నాం? మనకి ఒక గురువు దొరికి అతను మనకి ఈ జ్ఞానాన్నంతా అందిస్తున్నాడు గాబట్టే మనం హ్యాపీగా అన్నది ఉండగలుగుతున్నామంట. అదే విధంగా మనకి ఇప్పుడు పత్రిజీ సార్ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ దగ్గర గూడా చాలా వరకంట పత్రిజీ సార్ కాడికంట చాలా మంది ఎన్నో కష్టాలతోటి, బాధలతోటి లాస్ట్ టైంలో ఇంగ చనిపోదాము, ఇంగ నాకు జీవితం లేదు అనుకున్న వాళ్ళు చాలా మంది తన దగ్గరకొచ్చి తన జీవితాన్ని చాలా వరకు మార్చుకున్న వాళ్ళు చాలా మందున్నారంట. ఎలా అననంటే చాలా వరకి అలా తన జీవితాన్ని చాలా వరకు తను మార్చుకున్న వాళ్ళు చాలా మంది అనంటే ఇప్పుడు పత్రిజీ సార్ కాడికి పోంగానే మనకు ఆత్మతత్వం వస్తుందా అనంటే లేదు. పత్రిజీ సార్ కాడికి పోయి ఆ ధ్యానం సార్ అయితే ఏదైతే చేస్తుండో, సార్ ఏం చేస్తుండు, ధ్యానం చేస్తూ, శాకాహార ర్యాలీలు చేస్తూ, ఆటోమేటిక్‌గా ధ్యానం చేస్తూ అందరికి ధ్యానాన్ని అందించేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, పుస్తక పఠనం చేస్తూ, ఆ విధంగా అన మన పత్రిజీ సార్ ఉంటుండు కాబట్టి, ఆ విధంగా అతని దగ్గరికి వెళ్ళినోళ్ళందరూ ఉన్నారు కాబట్టి, వాళ్ళ జీవితాలన్నది చాలా వరకి ఉన్నాయి. హ్మ్.
మంచిగా ఉన్నాయన్నమాట. అలా ఉండటం వల్ల ఏంటి, మనలో ఉన్న మాయ అన్నది తొలగిపోతుంది. మనం భౌతికంలో ఇప్పుడు శరీరంతోటి ఉన్నప్పుడు మనకి ఏ మాయ అయితే ఉంటుందో, మనం ఆత్మతత్వంలోకి ఉన్నప్పుడు మన ఆ మాయ అన్నది తొలగిపోతుందన్నమాట. అప్పుడు తొలగినప్పుడు మన జీవితం అన్నది చాలా వరకి కరెక్ట్‌గా ఉంటది. అందుకే షిరిడీ ప్రవేశమే సర్వదుర్గ పరిహారం అన్నారనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళామో, అతని లోపలికి ప్రవేశించి తన హృదయాన్ని తాకాలి. తన చైతన్యాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో, అప్పుడు మన దుఃఖాలన్నీ పోతాయన్నమాట. అదే ఆత్మతత్వం అన్నమాట. అయితే ఇక్కడ 1917లో సాటే తన జీవితం మొత్తం కోల్పోయాడు. ఫస్టు తను ఎంతో ధనికుడయ్యుండి తన ఆ ధనాన్నంతా పోగొట్టుకొని ఉన్నాడు గదా! ఉండి బాబా దగ్గరికెళ్ళాడు కదా! బాబా దగ్గరికెళ్ళినప్పుడు మళ్ళీ తన జీవితాన్ని కోల్పోయి ఆ షిరిడీ ప్రవేశాక అంటే బాబా దగ్గరికి వెళ్ళాక, బాబా దగ్గరికి వెళ్లి ఇయన్నీ తెలుసుకొని ధ్యానం, సజ్జన సాంగత్యం అన్నీ తెలుసుకొని బాబాలోకి ప్రవేశించి తన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఏంటి అనంటే ఇప్పుడు ఎక్కడైతే షిరిడీలో అయితే ఏ మందిరం అయితే ఉందో ఆ మందిరాన్ని ఇప్పుడు సాటే అన్న అతను కట్టించాడనమాట. అంటే తన జీవితం మొత్తం నష్టపోయినా గాని మళ్ళీ తను సంపాదించుకుండు. ఎందుకు అనంటే ఆ మాయ అన్నది తొలగిపోయింది. ఆ మాయ అంతా తొలగిపోయాక మళ్ళీ తన జీవితాన్ని తను మంచిగా చేసుకున్నాడనమాట. తన జీవితాన్ని తను చాలా వరకి వృద్ధి చెందుకుండు. తన మాయ అన్నది తొలగినంక తన జీవితం అంటే ఆ దుఃఖాలన్నీ పోయినంక తను మళ్ళీ జీవితం బాగుందనమాట. అయితే మనమేమనుకుంటాం, ఇప్పుడు షిరిడి ప్రవేశించంగానే పోతాయా అనననని షిరిడి ప్రవేశించంగానే మన దుఃఖాలు పోతాయా అనననంటే, మనకు షిరిడి ప్రవేశించంగానే పోవు. ఒక తిరుపతి పోతున్నాం అని అనంగానే పోవు. అంటే ఇక్కడ షిరిడి అనంటే ఏంటి అనంటే, చాలా వరకు మనం ఊరనుకుంటాం. షిరిడి ఊరు పోయి రాంగానే మా దుఃఖాలు పోతాయి అనుకుంటాం. కానీ షిరిడి బోయినా పోవు, తిరుపతి బోయినా పోవు. మనం ఎక్కడ ఒక మక్కా మసీదు ఏ గుడికి ఎక్కడికి పోయినా గానీ ఈ ఊర్లు వెళ్ళినప్పుడు మనకి ఈ దుఃఖాలన్నవి అంటే గుడికి అంటే టెంపుల్లకి వెళ్ళినంత మాత్రాన మన దుఃఖాలన్నీ పోకుండా ఏంటి అననంటే, మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో, అప్పుడు మన తత్వం అన్నది మనకి బోధపడుతుంది. మనం గురువు దగ్గరికి పోయి మన తత్వాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు మన సర్వ దుఃఖం అన్నది తొలగిపోతుందనమాట. అలా అలా మనం ఆత్మతత్వాన్నన్నది మనం ఆత్మలం అనుకున్నప్పుడు మనకి ఈ దుఃఖం అనేది ఏది ఉండదనమాట. ఆ దుఃఖం అంతా తొలగిపోతుంటదనమాట. అయితే మనం అనుకుంటాం, ఏంటి నేను ఆత్మను గదా! నేను ఆత్మనయితే నేను పైనుండకుండా మళ్ళీ కిందికొచ్చానేంటి అననని మళ్ళీ అదొక డౌటొచ్చేస్తుందనమాట మనకి. ఏంటి మనం ఆత్మలమైతే పైనుండకుండా కిందికొచ్చినాం అనంటే, మన ఆత్మను మన ఎదుగుదల కోసం మనం వచ్చామనమాట. ఇక్కడ కిందికొచ్చి మన ఆత్మని మనం ఎదుగుదల జేసుకోవటానికి ఈ విధంగా భూమి మీదకొస్తామనమాట. ఈ భూమి మీదకొచ్చేటప్పుడు మనం ఒక్కలమే వస్తే మనకి ఎదుగుదల అనేది ఉంటదా? ఇప్పుడు ఎలా అంటే ఒక స్క్రిప్ట్ అంటే ఒక నాటకం ఉంది. ఒక నాటకమో, సినిమో ఒకలా ఉందనుకోండి. ఒక్కలమే తీసామనుకోండి. ఒక్కలే ఉండి ఆ సినిమా తీస్తే ఏదన్నా అది హిట్ అవుతదా? లేదు గదా! దాంతో పాటు ఇప్పుడు మనం వచ్చేటప్పుడు మన భార్యలని, భర్తల్ని, మన పిల్లల్ని, మన అత్తల్ని, మావల్ని వాళ్ళందరిని మనం తీసుకొనొస్తామనమాట. మనం తీసుకొనొచ్చి ఈ జీవితం మొత్తం ఏంటి ఒక నాటకంలాగా ఉండిపోతుంది. అలా అనుకున్నామనుకోండి మనకు ఆ దుఃఖం అనేది ఉండదు. జీవితం మొత్తం నానాటి బ్రతుకు నాటకం అన్నాడు అన్నమయ్య. ఆ విధంగా మన జీవితం మొత్తం ఒక నాటకం అన్నమాట. అయితే మనం కింది నుంచొచ్చి ఆత్మని వృద్ధి చెందుకోవటం కోసం మనం ఈ నాటకం అన్నది ఆడుతున్నామనమాట. అలా మన బ్రతుకు ఎప్పుడైతే మన నానాటి బ్రతుకు నాటకం అనని తెలుసుకున్నామో, మనకి ఇప్పుడు ఒక జీవితం మొత్తం ఒక నాటకం అననంటే మనకి దుఃఖం ఉంటుందా అననంటే, మనకి ఏ దుఃఖం అనేది ఉండదనమాట. అయితే మనం ఎప్పుడైతే ఆత్మలం అనని తెలుసుకున్నా గాని మనకు కష్టాలుంటాయి అనంటే ఏంటి శరీరం అనుకుంటే మనకు కష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆత్మలం అని తెలుసుకున్నామో మనకి ఇవన్నీ ఏముండవు. ఇయంతా ఏంటి అనంటే ఈ కష్టాలు, ఈ బాధలన్నీ మనకొక స్క్రిప్ట్ లాంటియి అన్నమాట. ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ రాసుకొనొచ్చాం. ఒక స్క్రిప్ట్ రాసుకొనొచ్చి అవన్నీ మనం ఇక్కడ అమలు చేస్తున్నాం. అలా అనుకున్నప్పుడు మనకి ఏ బాధ, ఏ దుఃఖం అనేది ఉండదనమాట. కాబట్టి బాబా వారు ఏం చెప్పారనంటే షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అన్నది తెలుసుకోవాలన్నమాట. మన దుఃఖాలు పోవాలి అననంటే మన లోపలికి మనం ప్రవేశించాలి.
అప్పుడే మనకి ఒక ఆత్మ అనుభవం అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే మనలోకి మనం ప్రవేశిస్తామో, ప్రవేశించినప్పుడు మనకి ఒక ఆత్మ అనుభవం అనేది వస్తుంది. ఒక ఆత్మ అనుభవం అన్నది వచ్చింది అని అనుకోండి, మనకు దుఃఖం ఉంటుందా అని అంటే దుఃఖం ఉండదు. మనకు బాధ ఉంటుందా అని అంటే ఏ బాధలు ఉండవు. అన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనం ఆత్మలో అనుకున్నప్పుడు మనకి ఏ దుఃఖాలు, ఏ బాధలు అనేవి ఉండవు. అలా మనం ఆత్మలో అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన భర్త ఏదో సిట్యుయేషన్‌లో మనని తిడుతుండనుకోండి. తిట్టినప్పుడు ఏమనిపిస్తది మనకి? ఆహా! ఇదంతా నేను రాసుకున్న స్క్రిప్ట్. స్క్రిప్ట్ గాబట్టి నాకేం లేదులే అన్నట్టుగా అలా మనం దాన్ని టేక్ ఈజీగా తీసుకుంటాం. దానికి ఇదివరకు ఎలా ఉండేది? ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్స్. ఎలా ఉంటుందననంటే, ఇదివరకు నేను ఏ చిన్న విషయానికైనా చాలా వరకు చాలా బాధపడేదాన్ననమాట. అలా బాధపడుతూ, ఏడుస్తూ కూర్చునేదాన్ని. అలా గాకుండా ఇప్పుడు ఏంటి అననంటే, ఏదైనా ఒక బాధొచ్చిందనుకోండి, ఆ బాధొచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అననంటే, ఆహా! ఇదంతా నేను తెచ్చుకుందే. ఇదంతా నాది. నేను కావాలనే తెచ్చుకున్నా గాబట్టి, నేను నేను భరించాలి అన్నట్టుగా నాకొక ఆహ్, హ్మ్. ఇదన్నది వచ్చేస్తుందనమాట. కాబట్టి అప్పుడు మనకు దుఃఖం ఉంటుందా అననంటే, ఆ దుఃఖం అనేది ఉండదు. ఆ దుఃఖం అన్నది తొలగిపోతుందనమాట. అలాంటప్పుడు మనం ఆత్మలవనని తెలుసుకుంటే మనకి ఆ బాధ అన్నది ఉండదు. ఆ దుఃఖం అన్నది. అయితే ఈడ దుఃఖం అన్నది తొలగిపోయిందనుకోండి. దుఃఖం తొలగిపోతే ఇంకేముంటది? సంతోషమే. ఆ సంతోషమే గదా మనం కావాలనుకున్నది. అంటే ఇక్కడ ఏంటి అనంటే షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. అననంటే ఇప్పుడు దుఃఖం బోయిందనుకోండి. దుఃఖం బోతే మనకు సంతోషమే కదా ఉండేది. ఆ సంతోషం కోసమే మనం షిరిడీ ప్రవేశం చేయాలి. షిరిడీ ప్రవేశం అనంటే మనమే ఆత్మతత్వంలోకి రావాలనమాట. ఆ విధంగా ఉంటుందనమాట. అయితే ఇప్పుడు ఏంటి సాటే గారు ఏ విధంగా అయితే షిరిడీ వెళ్లి తనని తను తెలుసుకున్నాడో, అదే విధంగా మనం గూడా మన గురువు దగ్గరికి వెళ్లి మన గురువు దగ్గరికి వెళ్లి అతను అందించే జ్ఞానాన్ని అందుకోవాలి. అలా అందుకొని అతను చెప్పే జ్ఞానాన్ని అందుకుంటూ, ఆ జ్ఞానాన్ని మనం పాటిస్తూ మన దుఃఖాలను గూడా మనం తగ్గించుకోవాలనమాట. అలా మన దుఃఖాలన్నది మనం తొలగించుకోవాలి. అయితే మళ్ళీ ఇక్కడ ఏంటి అననంటే మా గురువుల దగ్గరికెళ్తున్నామండి. గురువు దగ్గరికెళ్ళి మేమక్కడ కూర్చొని ఇంకా వస్తున్నాము అనన్నట్టుగా అనుకుంటాం. కానీ మన పత్రిజీ సార్ చెప్పింది ఏంటి అనంటే శ్వాసే గురువు. శ్వాసే గురువు. ఆ గురువునన్నది మనం పట్టుకోవాలి. ఆ గురువుని గాకుండా ఇంకా మనం పోయి నా గురువు ఇతనే అనని అనుకున్నాం అనుకోండి మళ్ళీ చాలా ఇబ్బంది అన్నది మనం పడాల్సొస్తది. కాబట్టి కా మనం ఎంతసేపైనా గురువు చెప్పే జ్ఞానాన్ని ఈ గురువే నాకు ఇంగా పరిమితం అన్నట్టు కాకుండా గురువు చెప్పే జ్ఞానాన్ని అన్నది మనం అందుకోవాలి. మనం ఎప్పుడైతే గురువు చెప్పే ఆహ్, గురువు చెప్పే జ్ఞానాన్నది అందుకోవాలనమాట. అయితే ఇక్కడ ఏంటి అనంటే ఒకామంట సార్ దగ్గరకొచ్చిందంట. సార్ దగ్గరకొచ్చి గురువుగారు నేను ఏంటి అననంటే ఆహ్, నాకు ఇక్కడ నా పిల్లలతోటి, నా భర్తతోటి నేను పడలేకపోతున్నానండి. నేను పడలేకపోతున్నాను గాబట్టి నన్ను హిమాలయాలు పంపించండి. నేనక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటాను అనన్నట్టుగా అంటుందంట. అన్నప్పుడు మన గురువుగారు ఏంటి అననంటే తనని హిమాలయాలు పంపిస్తారంట. హిమాలయాలు పంపించేసరికి ఒక నెల తిరగతొలగేసరికి ఆమె మళ్ళీ వచ్చేస్తుందనమాట. వచ్చేసేసి మళ్ళీ ఏంటి ఇక్కడున్నప్పుడు ఏం జేసింది, ఇక్కడున్నప్పుడు నా భర్త మంచిగా చూసుకోవట్లేదండి. అదన్నట్టు నా పిల్లలు బాగా చూడట్లేదండి అన్నట్టుగా చాడీలు చెప్తూ ఉండేదట. ఆడికెళ్ళొచ్చాక ఏం జేసిందనంటే, అక్కడున్న గురువు గారోళ్ళు మంచోళ్ళు గారండి. ఆళ్ళు సరిగ్గా భోజనం పెట్టట్లేదు, చెయ్యట్లేదు అన్నట్టుగా వాళ్ళ మీద కంప్లెయింట్ ఇయటం మొదలుపెట్టిందంట. అంటే ఇక్కడ ఏంటి మనం దెలుసుకోవాల్సింది అననంటే, మనం ఎవరిమైనా గాని ఎక్కడికో హిమాలయాలకో, ఏ గుడికో, ఏ తిరుపతికో ఎక్కడికి వెళ్ళినా మనకి ప్రయోజనం అన్నది లేదు. ఏంటి అనంటే ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రవేశిస్తామో అప్పుడు మనలో మార్పన్నదొస్తది. ఈమేంటి నేను హిమాలయాలు పోతున్నా, నేను ఒక గుడికి పోతున్నా, ఒక గురువు గారి కాడికి పోతున్నా అనుకుంటుందే గాని తన లోపలికి తను ప్రవేశించలేకపోతుందనమాట. అయితే మనం కూడా అలా ఏమన్నా ఉన్నామా అనన్నది మనం చెక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఎంతసేపు మేము ధ్యానం చేస్తున్నాము అనుకోకుండా మన లోపలికి మనం పోతూ మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి అన్నమాట. అలా ఉన్నప్పుడే మన దుఃఖాలన్నయి తొలగిపోతూ ఉంటాయన్నమాట. అయితే అలా మన లోపలికి మనం ప్రవేశించకుండగా ఎక్కడికి అంటే ఒక గుళ్ళకి, గోపురాలకి ఎన్ని దుక్కులకి వెళ్ళినా అదంతా వేస్టే అవుతుందన్నమాట. ఆ విధంగా ఉంటుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్‌గా ఇంకొకటేంటి అనంటే ఆహ్, ఒక మేఘశ్యాముడు అనే ఒకతను ఉండేవాడన్నమాట. అయితే అతని మేఘశ్యాముడు ఏంటి అననంటే ఒకసారంట తన యజమాని ఏం చేశాడంట "నువ్వు షిరిడీ వెళ్లి బాబా వారిని కలిసి రా పో" అన్నట్టుగా తనని షిరిడీ పంపిస్తాడట.
షిరిడి పంపించేసరికి షిరిడి అతను ట్రైన్ లో షిరిడి వెళ్తూ ఉంటాడు అనమాట. షిరిడి వెళ్తుంటుంటేసరికి అక్కడికి ఆ షిరిడి వెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ లో తనకి ఏంటి అని అంటే ఆ బాబా వారు అంటే ఎవరు అని అంటే అతను ఒక ముస్లిం అతను అంటే ఒక ముస్లిం అతను అన్నట్టుగా తనకు తెలుస్తుంది. తనకు తెలిసినప్పుడు తను ఏంటి అని అంటే ఇతను ఒక బ్రాహ్మణుడు అనమాట. బ్రాహ్మణుడైతే ఇతను అనుకుంటాడంట, నేను ఒక బ్రాహ్మణుడై ఉండి ఒక ముస్లిము దగ్గరికి వెళ్ళి నేను కాలు పట్టుకోవాలా, నేను పోను అన్నట్టుగా తను అనుకుంటాడు. తను అని అనుకొని షిరిడి వెళ్తాడంట. కానీ ఆ అక్కడ ఒక బాబా వారి చైతన్యం ఏంటి అని అంటే తన దగ్గరికి తను లాగేసుకుంటది అనమాట. తన దగ్గరికి లాగేసుకునేసరికి అతను అంటే ఒక చాటుగా ఉండి తన్ని బాబా వారిని చూస్తూ ఉంటాడు అనమాట. బాబా వారిని చూస్తుంటుంటే బాబా వారు ఏంటంట ఆ ఆ ఇతన్ని చూస్తాడు అనమాట. ఈ బ్రాహ్మణుని చూస్తాడు అనమాట. ఈ బ్రాహ్మణుని చూసి ఆ అతన్ని అంటాడనమాట. బాబా వారు ఏమంటారంటే అతన్ని అతన్ని తరిమేయండి. ఇతను ఒక గొప్ప బ్రాహ్మణ జాతి గలవాడు. మనం తక్కువ తక్కువ జాతి మమ్మదీయులం. అతను ఇక్కడికి రావటం వల్ల మైలపడిపోతున్నాడు. కాబట్టి ఇతన్ని తరిమి కొట్టండి అన్నట్టుగా అంటాడనమాట. అంటే ఏంటి అనంటే ఇతను ఏంటి ఒక బ్రాహ్మణ జాతి వాడయ్యుండి నేను ఒక ముస్లిం దగ్గరికి పోవాలా అన్నట్టుగా తను మనసులో అనుకున్నాడు గదా! తన మనసులో అనుకున్నది అది బాబా వారికి తెలిసి ఇతను మైలబడిపోతాడు. కాబట్టి తన్ని తరిమేయండి. అంటే ఇతన్ని వెళ్ళగొట్టండి అన్నట్టుగా చెప్తారన్నమాట. అయితే ఆయనని ఇక్కడికి రావద్దు అన్నట్టుగా కసిరేస్తాడన్నమాట. కసిరేసేసరికి సారీ మాస్టర్స్. అయితే ఇతన్ని వెళ్ళగొట్టండి అన్నట్టుగా కసేస్తాడన్నమాట. అయితే అప్పటికి ఆ మేఘశ్యాముడికి చాలా భయమేస్తదన్నమాట. చాలా భయమేసి ఏంది నేను మనసులో అనుకున్నది ఇతనికి ఎలా తెలిసింది అన్నట్టుగా అతను భయపడతాడు. భయపడి అప్పుడు అతను అప్పుడు బాబా వారి మీద అతనికి నమ్మకం కలుగుతది. ఏంది అనంటే ఇతను మనసులో అనుకున్నది అతనికి తెలిసింది. అతనికి తెలిసేసరికి ఇతను ఒక గొప్ప మనిషి, గొప్ప మహనీయుడు అని అన్నట్టుగా అతనికి ఒక నమ్మకం కలుగుతుందన్నమాట. నేనే తప్పుగా ఉన్నాను. నేనే ఏంటి ఒక మత ఛాందస్తవాదంలో నేను ఉండిపోయాను. నేను చేసింది తప్పు అన్నట్టుగా పోయి బాబా వారి కాళ్ళ మీద పడతాడు. బాబా వారి మీద కాళ్ళ మీద పడంగానే అతను బాబా వారు క్షమించి, నువ్వు ఒక మత ఛాందస్తం అనే అహంకారంతో ఉన్నావు. కాబట్టి నాసిక్ జిల్లాలోని త్రయంబకం వెళ్ళు, అక్కడ ధ్యానం చేయిపో అన్నట్టుగా తన్ని పంపిస్తాడనమాట. అయితే ఒక 18 నెలలు ధ్యానం చేసిరా అన్నట్టుగా చెప్తాడనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఆ 18 నెలలు ధ్యానం చేశాక తనలో ఉన్న అహంకారం, ఛాందస భావం, అన్ని మత అహంకారం ఇయన్నీ శుద్ధి చేసుకొని నువ్వు రా అన్నట్టుగా బాబావారు చెప్తాడనమాట. తనలో ఎప్పుడైతే అహంకారం ఏంటి నేను బ్రాహ్మణుడి అనే ఒక మతం ఉంది గదా! ఆ మతాన్నన్నది నువ్వు తొలగించుకోవాలి. నీలో ఒక అహంకారం ఉంది. ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి. ఆ చాదస్తాన్నన్నిటిని తొలగించుకోవాలి. కాబట్టి నువ్వు ఒక 18 నెలలు ధ్యానం చేసిరా అన్నట్టుగా ఆ బాబావారు తన్ని పంపిస్తాడనమాట. అయితే బాబా వారి దగ్గరికి అతను రాగానే బాబా వారు తనతోటి ఏమన్నా పూజలు చేపించిండా, ఏమైనా క్రతువులు చేపించిండా, ఏమైనా యజ్ఞాలు, హోమాలు అలాంటివి ఏమైనా చేపించిండంటే ఏమీ చేపియలేదు. ఏమీ చేపియకుండా తన్ని ఒక 18 నెలలు ధ్యానం చేయమని చెప్పాడన్నమాట. 18 నెలల తర్వాత మేఘశ్యాముడు మొత్తం మారిపోతాడన్నమాట. మొత్తం మారిపోయి తను ఒక మహనీయుడిలాగా వచ్చేస్తాడన్నమాట. ఒక అద్భుతమైన వ్యక్తిగా తను వచ్చేస్తాడు. బాబా దగ్గరకొచ్చేసరికి బాబా దగ్గర 18 నెలలు అయిపోయాక తను బాబా దగ్గరకొచ్చేస్తాడు. బాబా దగ్గరకొచ్చినాక బాబా ఏంటి అనంటే ఆ మేఘశ్యాముడు 1812లో తనంట చనిపోతాడు. తను చనిపోయినప్పుడంట బాబా వారు తన దగ్గరుండి తన తన దాన సంస్కారాలైతే ఏంది ఏవైనా గాని తనకు సేవ చేస్తూ ఆ దాన సంస్కారాలన్నీ బాబా వారే జరిపించాడంట. అంటే చూడండి ఆయన ఎంత సాధన చేసి తనలో ఉన్న అహంకారాన్ని అన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి బాబా వారు దగ్గరుండి తన కార్యమంతా చేశాడనమాట. ఎంత గొప్పటి అదృష్టమో చూడండి. అలా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి ఇక్కడ గురువు ఎవరిలోనైనా ఇప్పుడు మేఘశ్యాముడికి ఒక మూర్ఖత్వం, ఛాందస భావం
అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎవరన్నా తీసేసారా అంటే ఎవరు తీసేయరనమాట. ఇప్పుడు ఏంటి మనలో ఎప్పుడైతే ఒక చెత్త అహంకారము, చాంద స్వభావం, మూర్ఖత్వం ఇవన్నీ మనలో ఎప్పుడైతే ఉంటావో అవి మనని ఎవరు తీసేయరు. మనకు మనమే తీసుకోవాలి. ఏంటి అనంటే గురువు అంటే గురువు దగ్గరికి పోయినంకనే మనలో అవి ఉన్నాయి. అవి తీసేసుకోవాలన్నది వస్తది. అవి ఏంటి అననంటే గురువు దగ్గరికి పోతే గురువు ఈ విధంగా నీ అహంకారాన్ని తొలగించుకో. ఈ విధంగా నీలో చెత్త ఉంది. ఈ చెత్తనంతా తీసేయి అనే ఒక మార్గాన్ని మనకి సూచిస్తాడన్నమాట. కాబట్టి ఎవరు మనలో ఉన్న చెత్తనన్నది తీసేయాలి. మనం గాని మనలో ఉన్న అహంకారాన్నన్నది మనం తొలగించుకోవాలి. అలానే మనలో ఉన్న చాదస్తాన్ని మూర్ఖత్వాన్నంతా మనమే తొలగించుకోవాలి. అలా తొలగించుకున్నప్పుడే మనలో ఆత్మతత్వం అన్నది బోధపడుతుందనమాట. అప్పుడు మనం బాబాకి ఒక గురువులోకి ప్రవేశించినప్పుడే మనలోని ఆత్మతత్వాన్ని మనం బయటికి తీసుకురాగలుగుతాం. అదే విధంగా మనం ఎక్కడికైనా గుడికెళ్ళామనుకోండి, గుడికెళ్ళినప్పుడు ఏంటి అక్కడ బాబా వారి పుస్తకాలు అవన్నీ ఉంటాయి. ఆ బాబా వారి వేసుకున్న బట్టలైతేంది, తను తిన్న గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా! అలాంటివన్నీ చూసినప్పుడు మనకేంటి అనంటే వాటినన్నిటిని మనం తాగి కళ్ళకద్దుకుని అబ్బా! ఎంత అదృష్టం నేను వీటినన్నిటిని తాగుతున్నా అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ మనం వాటిని తాకితేనే మనకి అంత అదృష్టం అనిపిస్తే అదే బాబా వారు స్వయంగా మేఘశక్తికి సేవ చేశారు. అతనెంత గొప్పవాడు. అతనంత గొప్పవాడు కావటానికి కారణం ఏంటి అనంటే తను 18 నెలలు ధ్యాన సాధన చేశాడు. ధ్యాన సాధన చేశాడు కాబట్టే అతను ఒక షిరిడీ ప్రవేశం చేయగలిగాడు. ఆ ధ్యాన సాధనలు చేసి షిరిడీ ప్రవేశం చేసి నేను ఆత్మని అననని తెలుసుకున్నాడు. షిరిడీ ప్రవేశం చేసి తన దుఃఖాలనన్నిటిని పరిహారం చేసుకున్నాడు. కాబట్టి బాబా వారు మరణించినప్పుడు వారికి సేవ చేశారు. అదే విధంగా మనం మరణించినప్పుడు మనకి పైనున్న మాస్టర్స్ మనలోకి పైనున్న మాస్టర్స్ మన దగ్గరికి రావాలి. అప్పుడే మనం ఆత్మతత్వం మనకి అర్థమవుతుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మని అన్నది అర్థమవుతుంది అనమాట. అలా మనం ఎప్పుడైతే ఆత్మలో అని అర్థమవుతుందో మన దుఃఖం అన్నది పోతుంది అనమాట. అంటే షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. ఇక్కడ షిరిడీలోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో మన దుఃఖాలు అన్నవి పోతాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ ధ్యాన సాధనలో ఉండాలన్నమాట. ఇలా ధ్యాన సాధనలో ఉంటూ మనల్ని మనం తెలుసుకుంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఆత్మతత్వంలోకి వెళ్తామో ఆ విధంగా ఉన్నప్పుడు మన దుఃఖాలన్నవి తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక సూత్రం అర్థం మాస్టర్స్. ఇంకొకటి ఏంటి అనంటే ఆర్తులేనేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయిలో ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు అని అంటే ఏంటి అంటే ఇక్కడ సుఖం వేరు, సంపద వేరు. సుఖం వేరేముంటుంది, సంపద వేరే ఉంటుంది. చాలా వరకు చూడండి, ఇప్పుడు మనం చాలా వరకు ఈ ప్రాపంచికంగా చూసుకుంటే సంపదలు ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా అని అంటే ఎవరు ఉండరు. ఎందుకు అలా అంటే ఆ అలా చాలా వరకు సంతోషంగా ఉండరు అనమాట. సుఖం అనేది ఉండదు. ఎందుకు అనంటే బాబా వారు చెప్పినది ఏంటి అనంటే షిరిడి ద్వారకామాయి ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయిలో ప్రవేశించినంతనే సుఖ దుఃఖాలు పొందగలరు అంటే ఏంటి అంటే మాయలేని ప్రపంచం. మాయలేని ప్రపంచంలోకి మనమైతే ఎప్పుడైతే ప్రవేశిస్తామో మనకి సుఖం ఆ సంపదలు మనకి సుఖాన్ని ఇస్తాయన్నమాట. మనం ఎప్పుడైతే ఆ ప్రదేశంలోకి ప్రవేశిస్తామో అప్పుడు మనకి సంపదలు మనకి సుఖాన్ని ఇస్తాయన్నమాట. ఎలా అంటే కి ఇంకొక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మాస్టర్. ఏంటి అంటే ఒక రోజంట బాబా వారి దగ్గరికి ఒక అత్యాశ కలిగిన ఒక అతను వస్తాడనమాట. ఒక అతను వచ్చి అంటాడంట, బాబా మీరు ఏదో బ్రహ్మాన్ని చూపిస్తున్నారంట కదా, అదేంటో నాకు చూపించండి అని అన్నట్టుగా బాబా వారిని అడుగుతాడనమాట. బాబా వారిని అడిగినప్పుడు బాబా వారు అంటారంట, చాలా సంతోషంగా ఉందండి, మీరు నాకు బ్రహ్మాండం చూపించమని అని వచ్చారు. ఇప్పుడు చాలా వరకు ఏంది అనంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎంతసేపు ఉన్నా కానీ నాకు ఆరోగ్యం కావాలి, డబ్బులు కావాలి, నాకు పేరు కావాలి, ప్రతిష్టలు కావాలని అడిగేవాళ్ళే కానీ నాకు బ్రహ్మాండం చూపించమని అడిగేవాళ్ళు ఎవ్వరు లేకపోయారు. మీరు వచ్చారు కాబట్టి మీకు బ్రహ్మాన్ని చూపిస్తా అన్నట్టుగా బాబా వారు చెప్తారనమాట. సరేలేండి కూర్చోండి అని అన్నట్టుగా అతన్ని కూర్చోబెడతారనమాట. అతన్ని కూర్చోబెట్టి
బాబా వారు ఏంటి అని అంటే తన పక్కన ఒక బాబు ఉంటే ఆ బాబుని పిలిచి, అరే నువ్వు పలానా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు బాబా వారు ఇవ్వమంటున్నారు అర్జెంట్ గా అన్నట్టుగా, వెళ్ళి తీసుకొని రారా అన్నట్టుగా చెప్తాడనమాట. చెప్పేసరికి ఈ బాబు వెళ్తాడనమాట. ఈ బాబు వెళ్ళేసరికి వెళ్ళి బాబా వారు ఇక్కడ శెట్టి గారు లేరండి, 5 రూపాయలు ఇవ్వంట అన్నట్టుగా వస్తాడనమాట. అయ్యో అని అనగానే బాబా వారు ఏంటనంటే తన ఎదురుగా బ్రహ్మాన్ని కావాలని ఒక అతను వచ్చాడు కదా, తన ఎదురుగా చూసుకుంటా తన నక్కెలు చూసుకుంటా, అబ్బా ఇప్పుడు నాకు అర్జెంట్ గా 5 రూపాయలు కావాలి అన్నట్టుగా అంటుంటాడు అన్నమాట. అంటున్నప్పుడు ఏంటి అని అంటే తన ఎదురుగా ఉన్న అతని జేబులో చాలా వరకు డబ్బులు ఉంటాయంట. డబ్బులు ఉంటే తను చూసుకుంటే నాకు ఇప్పుడు ఎటు కూడా నాకు 5 రూపాయలు కావాలి అన్నట్టుగా, అరే ఇంకొక మార్వాడి దగ్గరికి వెళ్ళి ఇంకొక ఇట్లా అన్నట్టు పోరా అంటే ఆ బాబు అక్కడికి వెళ్ళి లేదన్నట్టుగా మళ్ళీ వస్తాడంట. అట్లా 4-5 దుక్కుల ఆ బాబుని అన్నది పంపిస్తాడన్నమాట. ఆ బాబుని పంపించినప్పుడు ఆ బాబు 4-5 దుక్కులు వెళ్ళి కూడా లేదంట అన్నట్టు వస్తాడన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ బాబా వారి ఎదురుగా ఒక అతను ఒక ధనికుడు కూర్చున్నాడు కదా, అతను ఏంటి అని అంటే చిరాగ్గా ఉండి, బాబా నాకు బ్రహ్మాన్ని చూపిస్తాను అంటున్నావు కదా, ఆ బ్రహ్మాన్ని ఏదో చూపించు, నేను వెళ్ళాలి అని అన్నట్టుగా అంటాడన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ బాబా వారికి 5 రూపాయలు అవసరమా? లేదు, అతనికి అవసరం లేదు. కానీ అతన్ని టెస్ట్ చేయటానికి, అతను ఇస్తాడా ఇయ్యడా అని టెస్ట్ చేయటం కోసం బాబా వారు ఏంటి అని అంటే ఆ బాబుని పిలిపించి అలా అని అంటారు. కానీ ఇతను మాత్రం ఇవ్వడనమాట. నేను బ్రహ్మాన్ని చూడాలి, నాకు చూపించండి అన్నట్టుగా అంటాడనమాట. అక్కడ అయితే బాబా వారు ఈ పదం అంటాడనమాట. అయితే ఇక్కడ నేను చేస్తున్నవన్నీ నువ్వు గ్రహించలేకుండా ఉన్నావా ఏంటి? ఇక్కడ నువ్వు బ్రహ్మాన్ని చూచుటకై ఇదంతా నడుపుతున్నాను. బ్రహ్మాన్ని దర్శించడం అనంటే మామూలు విషయం కాదు. అనంటే ఇప్పుడు చూడండి, చాలా వరకు ఏంటి అనంటే బ్రహ్మాండం అనగానే పోయి ఒక గురువు దగ్గరికి పోవంగానే మనకి ఏదో కొట్లే చెరుకులాగా మనకి బ్రహ్మాండం ఇస్తాం అన్నట్టుగా తను అనుకొని నాకు బ్రహ్మాండం ఇయ్యండి గురువు గారు అని అన్నట్టుగా అంటారు. చాలా వరకు చాలా మంది కూడా అదే విధం అనుకుంటారనమాట. బ్రహ్మాన్ని దర్శించటం అని అంటే మనలో ఎప్పుడైతే అంటే పోంగానే మనకు వచ్చేది కాదు. బ్రహ్మాండం అంటే ఒక జ్ఞానం, ఒక మోక్షం అనమాట. అవి మనకి ఎవరో మనకి ఇట్లా పోయి ఒక గురువు కాడికి పోంగానే మనకి అవన్నీ మనకి ఆ బ్రహ్మాండం అన్నది మనకి ఇవ్వరనమాట. అయితే ఏ విధంగా మనకి ఆ బ్రహ్మాన్ని దర్శించాలంటే మనలో ఎప్పుడైతే మనం ఒక 5 క్వాలిటీస్ ని మనం సమర్పిస్తామో, సమర్పించినప్పుడే మనకి ఆ బ్రహ్మాండం, ఆ మోక్షం, ఆ జ్ఞానం అనేది మనకి అందిద్ది అనమాట. ఏంటి ఆ 5 అని అంటే పంచ ప్రాణాలని, పంచేంద్రియాలని, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 5ంటిని ఎప్పుడైతే మనం సమర్పిస్తామో అప్పుడు మనకి బ్రహ్మాండం అన్నది కలుగుతుందనమాట. ఈ 5ంటిని మనం ఎప్పుడైతే వదులుకోమో అప్పుడు మనకి ఆ బ్రహ్మాండం అన్నది ఉండదు. బ్రహ్మాండం అంటే మనం ఏదో మనకి ఇట్లా దొరికే వస్తువు అయితే రాదు. మనం ఎప్పుడైతే బ్రహ్మాండాన్ని పొందాలి అని అంటే మనలో ఉన్న ఈ ఈ 5ంటిని మనం ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు మనకి దొరుకుతాయి అన్నమాట. అయితే ఆ 5ంటిని వదలాలన్నమాట. అయితే ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం పొందగలమో, డబ్బు మీద వ్యామోహం, వ్యసనాల మీద ఆహ్ వ్యసనాల మీద మోజున్నప్పుడు ఈ బ్రహ్మాండం అన్నది మనం పొందలేము. అయితే ఇక్కడ మనకి బాబా వారు 3 కొటేషన్స్ ఇచ్చారనమాట. ఏంటి అవి అనంటే, ఎవరి మనస్సు అయితే ధనము, భోగము, సంతానము అందు మనసు లగ్నమై ఉంటదో మనము బ్రహ్మాండాన్ని పొందలేం. మనం ఎప్పుడైతే ధనం మీద, భోగం మీద, సంతానం మీద, పిల్లల మీద ఎప్పుడైతే మనకు మోహం ఉంటదో, మోహం ఉన్నప్పుడు మనం ఆ బ్రహ్మాండాన్ని పొందలేం. అని అంటే చూడండి, మనం కూడా ఇప్పుడు ఏంటి పిల్లల విషయంలో అయితే ఏంటి అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ అని అంటారు. డబ్బు విషయంలో అయినా, వేటి విషయంలో అయినా కానీ మనకి అలా ఉంటే ఉన్నదన్నట్టు, లేనదే లేకుంటే లేనట్టు, పూర్తిగా వాటి మీద అటాచ్మెంట్ ఉండొద్దు అని చెప్తారు కదా. అదే విధంగా బాబా వారు కూడా ఈ ఈ కొటేషన్ చెప్పారనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ అభినము అనే భ్రమ, ధనమునందు కోరిక, దుఃఖము అనే సుడిగండాలు ఉన్న చెరువు వంటివి. అది అసూయ, అహంభావం అనే ముసళ్లతో నిండి ఉన్నది. ఎవరైతే కోరికలు లేకుంటారో వారే ఆ సుడిగుండాలను దాటారు. అయితే ఎవరైతే కోరికలు లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ సుడిగుండాలన్నిటిని దాటి మనం మోక్ష మార్గంలోకి అన్నది మనం ప్రవేశించవచ్చు అనమాట. అలా ఉన్నప్పుడే మనకి ఈ బ్రహ్మాండం అన్నది కలుగుతుంది అన్నట్టుగా ఇక్కడ బాబా వారు చెప్తున్నారు అనమాట. అయితే బాబా వారు ఇంకో కొటేషన్ ఏంటంటే, నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికి ఏమి కావాల్సిన అది నేను ఇవ్వగలను,
కానీ వారికి పుచ్చుకునే యోగ్యత ఉన్నదో లేదో అన్నది నేను మొదట పరీక్షించుకోవాలి. నేను చెప్పినది ఆహ్, నేను చెప్పింది వింటే మీకు మేలు కలుగుతుంది. మేలు జరుగుతుంది. నేను మసీదులో కూర్చొని అసత్యం పలకను అనంటే, తన దగ్గర నా దగ్గర చాలా విలువైనది ఉన్నది. అది మీకు అందాలి అనంటే మీరు దానికి పర్ఫెక్టా కాదా? మీరు దానికి క్వాలిఫైడా కాదా అన్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే నేను ధనం అన్నది అంటే ఇక్కడ జ్ఞానం, ధనం అనంటే జ్ఞానం అన్నది నేనిస్తా అన్నట్టుగా బాబా వారు చెప్తున్నారనమాట. అంటే చూడండి ఇల్లాక మనం అతని ధనికుడి దగ్గర తెలుసుకుంది ఏంటి అనంటే, తన దగ్గర ఇప్పుడు బాబా వారికి రూ. 5 అవసరమా అనంటే, బాబా వారికి రూ. 5 అవసరం లేదు. కానీ బాబా వారిని అతన్ని టెస్ట్ చేయడం కోసం ఇలా చేశారు. అయితే అతని దగ్గర డబ్బులున్నాయి. డబ్బులున్నా గాని తనకి ఇవ్వాలి అని అనిపించలేదు. ఇగో బాబా నా దగ్గరున్నాయి తీసుకో అని అన్నట్టుగా అనలేదనమాట. అలా అనుకోకుండానే నాకు ఏదో బ్రహ్మాండం వస్తది. నేను తన జేబులో ఉన్న రూ. 5 ఇవ్వడానికి తను సాహసించలేదు గాని, ఒక బ్రహ్మాన్ని తీసుకోవాలన్నట్టుగా తను అనుకుంటదనమాట. అదే విధంగా మనం చూసుకుంటే మనం గూడా మనల్ని మనం ఇక్కడ పరీక్షించుకోవాలి. ఎలా అంటే చూడండి, మనం గూడా ఏదైనా ఒక సేవ చేద్దామా అనంటే ఒక సేవ చెయ్యం. ఒక దానం చేద్దాం అనంటే ఒక దానం చేయడానికి ముందుకు రాం. అలా గాకుండా ఎంతసేపును ఒక భగవంతుడి దగ్గరికి భగవంతుడా నేను మంచిగుండాలి, నాకు మంచి జరగాలి అన్నట్టుగా నాకు అది గావాలి, ఇది గావాలన్నట్టుగా మనం కోరుకుంటాం. మనకి ఇచ్చే గుణం లేదు. కానీ మనకన్నీ కావాలి. ఇప్పుడు మనం ఇచ్చేది రూ. 1 అయినా కానీ రూ. 100 గావాలన్నట్టుగా కోరుతుంటామనమాట. మనకి ఎప్పుడైతే ఇచ్చే గుణం ఉంటుందో, మనకి ఆ అర్హత ఉందా లేదా? ఇయాల నేను ఈ క్వాలిటీస్ అంటే దీన్నడుగుతున్నానంటే నా కాడ నేను దీనికి అర్హురాలినా కాదా? అనన్నది మనం చెక్ చేసుకోవాలనమాట. అలా చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఉన్నదా అన్నది మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మనకి అలా ఉన్నప్పుడు మనం సరిచేసుకోవాలి. మనల్ని మనం సరిచేసుకోవాలి. ఇయాల నేను ఒక ఏంటి ఒక రూ. 100 అడుగుతున్నా అనంటే నిన్న ఎళ్ళ ఒక రూ. 10 నేను దానం చేసే నాకు గుణం ఉందా? లేదా? అన్నది మనం చెక్ జేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇయ్యకుండానే ఏమి ఇయ్యకుండానే నాకన్నీ గావాలన్నట్టుగా ఉంటాం. అలా ఉండొద్దనమాట ఎప్పుడైనా గాని. మనకిచ్చే గుణం ఉన్నప్పుడే మనకడిగే గుణం గూడా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనం బ్రహ్మాన్నన్నది దర్శించగలమనమాట. అయితే ఇక్కడ బాబా వారు ఆడిందంతా కూడా నాటకమే అన్నమాట. అయితే అతను ఇస్తాడేమో అన్నట్టు చూసిండు. అతనివ్వలేదు కాబట్టి బాబా వారు తనని వెళ్ళగొట్టాడన్నమాట. ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే మనం బ్రహ్మాండాన్ని పొందాలనంటే ఇంద్రియ దాసోహం కావాలి. ఇంద్రియ దాసోహం అయ్యామనుకోండి, మన ఫలితం వృధా గాదు. ఎప్పుడైనా గాని మనం ఇంద్రియ దాసోహం అయితే మన ఫలితం అన్నది వృధా కాదనమాట. మనం ఏ గురువు దగ్గరికెళ్ళినా గాని బ్రహ్మాండం కావాలి అనంటే ఇప్పుడు బ్రహ్మాండం అంటే ఉట్టిగనే రాదు గదా! ఇవన్నీ ఇంత ఉండాలంటే ఒక శ్రమ పడాలి. ఒక శ్రమ పడి ఒక డెడికేషన్ కావాలి. ఒక డెడికేషన్ ఉండి సంపూర్ణంగా మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో అప్పుడు మనకి ఆ బ్రహ్మాండం అన్నది వస్తుందనమాట. ఆ బ్రహ్మాండాన్ని మనం పొందగలమన్నట్టు. అయితే ఇక్కడ బ్రహ్మాండాన్ని పొందాలనంటే మనం ఇలాగ తెలుసుకున్నాక పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ మనం గురువుకిచ్చేయాలి. గురువుకిచ్చినప్పుడే మనకి ఆ బ్రహ్మాండం అన్నదొస్తది. అయితే మనకేంటి ఆ గురువు మనని ఈ ఏమైనా మనలో ఉన్న క్వాలిటీసే అడుగుతుంది గానీ నాకు ధనం ఇవ్వండి, డబ్బివ్వండి, నీ ఆస్తులివ్వండి, అంతస్తులివ్వండి, నీ పొలాలివ్వండి అన్నట్టుగా అడగట్లేదు. ఎంతసేపు ఉన్నా గానీ మన పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు ఇవి ఇవ్వమన్నట్టుగా అడుగుతుందన్నమాట. అయితే మన ఇలా మనం బ్రహ్మాండం అనంగానే కొంచెం మంది ఇలా గూడా ఉంటారనమాట. కొంచెం మంది ఏంటి నాకు మోక్ష మార్గం అహా! నేను డబ్బులు కట్టానండి. నేను డబ్బులు కట్టంగానే నాకు మోక్షం వస్తదని అన్నారు. నాకు మోక్షం వచ్చేస్తది అన్నట్టు చెప్తారు. ఇంకొంచెం మంది ఏంటి అనంటే నేను డబ్బులు కట్టాక నాకు నెక్స్ట్ జన్మ అనేది ఉండదంట. నాకు జన్మ అంటూ లేకుండా ఉంటదన్నట్టుగా అలా గూడా చెప్తూ ఉంటారు. అనంటే చూడండి ఇక్కడ మనకి ఏదో డబ్బులు కడితేనో మనకి ఏదో చేస్తేనే ఈ మోక్ష మార్గం అన్నది మనకి రాదు. మనం ఎప్పుడైతే ఈ ఈ పంచేంద్రియాలు, ఆహ్, పంచ ప్రాణాలు, మనసు, అహంకారం, బుద్ధి ఇవన్నీ మనం ఎప్పుడైతే సమర్పిస్తామో, అలా సమర్పించినప్పుడే మనకి ఈ మోక్ష మార్గం అన్నది, ఈ బ్రహ్మాండం అన్నది మనకి అందుతుందనమాట. ఇవేవి ఇయ్యకుండా మనం ఒక డబ్బులు కట్టినంత మాత్రాన మనకి మోక్ష మార్గం అన్నది అందదనమాట. అయితే ఏంటి అనంటే ఇక్కడ ఏంటి ఈ పంచ ప్రాణాలనంటే ఇప్పుడు పంచ ప్రాణాలనగానే ఇవి ఏవి నావి కావు అనన్నట్టుగా మనం అనుకోవాలి. ఏదైతే అదవుతుంది. మన పంచ ప్రాణాలు ఈరోజు మనకి చావు వస్తుంది అనన్నా గాని టేక్ ఈజీ అయితే మాలే నేను చనిపోతే మాయలే అన్నట్టుగా మనం ఏదైనా
తీసుకోగలగాలి, భయపడకూడదు అనమాట. ఏది జరిగితే అది జరుగుతుంది అన్నట్టుగా వదిలేయాలన్నమాట. ఇంకొకటి ఏంటి, పంచేంద్రియాలు. పంచేంద్రియాలు కూడా మనం సమర్పించాలని అనుకున్నాం కదా. పంచేంద్రియాలు అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఇంద్రియ దాసోహం అయిపోవాలి. ఇంద్రియ దాసోహం ఎలా అయిపోవాలి అని అంటే, అవతలంగా మనకి ఏదో ఒక మంచి తినుబండారం స్మెల్ వచ్చింది అనుకోండి, దానికి మనం అడిక్ట్ గా, అంటే మనం అటు పోవద్దనమాట. అటు పోకుండా ఆహా అయితే మళ్ళీ అన్నట్టు ఉండాలన్నమాట. అదే విధంగా కొంచెం మంది మనం గురువు దగ్గరికి వెళ్ళంగానే కొంచెం మంది ఒకళ్ళ వేష భాష అలా ఉంటది కదా. అలా ఉన్నప్పుడు మనం చూసినప్పుడు మనం వెంటనే ఏంది వీళ్ళు ఇలా డ్రెస్ వేసుకున్నారు అని అన్నట్టుగా అనుకుంటాం. కానీ అలా కూడా అనుకోవద్దు. మన ఇంద్రియాలని మన కంట్రోల్లో మనం అన్నది పెట్టుకోవాలన్నమాట. అలా అలా ఉండి మన ఇంద్రియ దాసోహాన్ని చేసుకోవాలన్నమాట. మన ఇంద్రియ నిగ్రహం అన్నది చేసుకోవాలి. అదే విధంగా మనసు. మనసు ఏంటి అనంటే, మనం ఎప్పుడైతే మన గురువు దగ్గరికి వెళ్తామో, మన మనసుని స్థిమితం చేసుకోవాలి. మనం మౌనం అయిపోవాలి. మనం ఏది ఆలోచించొద్దు. ఎలా ఉంటాం అనంటే, మనం ఒక గురువు దగ్గరికెళ్ళామననుకోండి, ఒక గురువు దగ్గరికెళ్ళంగానే మనం గురువు కాడనే కూర్చుంటాం. మన శరీరం మన గురువు దగ్గరనే ఉంటది. కానీ ఎన్నో దిక్కుల తిరిగొస్తుంటది. అలా ఉండొద్దు. మన మనసుని మనం స్థిమితం చేసుకోవాలి. మనం స్థిమితం చేసుకున్నప్పుడే మనం గురువు లోపలికి మనం వెళ్ళగలుగుతామనమాట. అదే విధంగా బుద్ధి. బుద్ధి ఏంటి అనంటే, ఎలా అంటే కొంచెం మంది సీనియర్స్ ఉంటారు. ఆ సీనియర్స్ దగ్గరికి మనం వచ్చామనుకోండి, మనం ఎప్పుడైతే ఒక గురువు దగ్గరికెళ్ళామనుకోండి, మనం సరెండర్ అయిపోవాలనమాట. అలా సరెండర్ అయిపోయి ఉండాలి. అయితే కొంచెంమంది ఏంటి అనంటే, "నువ్వు అలా జెప్పు, ఇలా జెప్పు" అంటారు. అలా కాదు. మనం ఎప్పుడైతే మన సీనియర్ ఏం చెప్తామో, మన సీనియర్ దగ్గర మనం ఒక జూనియర్ లాగా అయిపోవాలనమాట. ఒక జూనియర్ లాగా ఉండి తను చెప్పేది మనం వింటూ ఉండాలి. మనకు తెలిసిన అది మనం చెప్పొద్దనమాట. ఒక సీనియర్ చెప్పేది మనం వింటూ ఉండాలనమాట. అయితే కొంచెంమంది ఏంటి అనంటే, నాకది తెలుసు అంటారు. మనకది తెలిస్తే మనం ఆ సీనియర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనం ఎప్పుడైతే సీనియర్‌కి సరెండర్ అయ్యి ఉండాలనమాట. ఆ సరెండర్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు కూడా మనకి బ్రహ్మాండం అని అంటే మనం గురువుకి దాసోహం అయిపోతాం. అదే విధంగా అహంకారం. అహంకారం ఏంటి అనంటే, కొంచెం మంది చూడండి ఎలా అంటే, కొంచెం మంది ఒక నలుగురికి ఏదైనా ఒక జ్ఞానాన్ని అందించారు. ఏదైనా మంచి మాటలు చెప్పారనుకోండి, ఆటోమేటిక్‌గా అహంకారం అన్నది వచ్చేస్తుంది. ఆ అహంకారం అన్నది రానివ్వకూడదు. ఎలా అనంటే, ఆహా! నాకు తెలిసింది నేను నలుగురికి చెప్తున్నాను అని అనుకోవాలే గాని, అహంకారాన్నది రానియొద్దు. ఈ అహంకారం ఇవన్నీ ఎప్పుడైతే మనం దాసోహం అయితామో, ఎప్పుడైతే మనం సమర్పిస్తామో, అప్పుడు మనం బ్రహ్మాండాన్నది పొందగలుగుతాం. అయితే ఏంటి ఈ 5ని గూడా మనం అన్నిటిని ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని మనం గురువుకి అర్పించాలన్నమాట. గురువుకి అర్పించాలనంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మేము అర్పిస్తున్నామండి అన్నట్టుగా ధ్యానంలో కూర్చొని మేము ఈ 5ని ఇస్తున్నాం అని అనుకుంటాం. అనుకున్నప్పుడు గురువు ఆటోమేటిక్‌గా మన యూనివర్సల్ మనని టెస్ట్ చేస్తూనే ఉంటది. టెస్ట్ ఏంటి అనంటే మనం ధ్యానంలో కూర్చుంటాం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన కాళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి. అదే విధంగా బయట నుంచి ఏదో మంచి వాసనొస్తుంది. అదే విధంగా ఏదో సినిమా ఉందనుకో, తర్వాత కూర్చుందాంలే అనని మన మనసు అనిపిస్తుంది. అలా మనకి అలా టెస్ట్‌లన్నవి జరుగుతూ ఉంటాయన్నమాట. అవన్నీ మనము ఎప్పుడైతే మనం వాటన్నిటిలో మనం పాస్ అయితామో, అప్పుడు మనం వీటన్నింటిని గురువుకి సమర్పించినట్టన్నమాట. లేకపోతే మనం కాసేపు కూర్చోంగానే నా కాళ్ళు నొస్తున్నాయిలే అనుకున్నామనుకోండి, మనం అప్పుడు ఆ టెస్ట్‌లో అన్నది మనం ఫెయిల్ అయితామన్నమాట. కాబట్టి ఏది జరిగితే అదే ఉంటుంది అనన్నట్టుగా మనం ధ్యానంలో కూర్చొని ఆ 5ని మనం సమర్పించాలన్నమాట. అయితే అందుకని బాబా వారు "నువ్వు 5ని అక్కడ పెట్టు. నీ బ్రహ్మాండాన్ని నీకు చూపిస్తా" అన్నాడు. ఈ మసీదులో కూర్చొని నేను అసత్యం పలకను. నువ్వు ఎప్పుడైతే నాకు ఈ 5ని సమర్పిస్తావో, అప్పుడు నీకు నేను బ్రహ్మాండాన్నది చూపిస్తా. నేను అసత్యం అన్నది నేను పలకను. నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిని నాకు సమర్పించినప్పుడు నీకు పక్కా మోక్షం అన్నది, జ్ఞానం అన్నది నేను అందిస్తా అన్నట్టుగా బాబా వారు చెప్తాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అనంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, ఇక్కడ ఒక ధనికుడు ఉంటాడనమాట. ఒక ధనికుడుండి అతనేంటి అనంటే తన ధనాన్నంతా ఒక మూట కట్టుకొని బాబా వారి దగ్గరకొస్తాడనమాట. బాబా వారి దగ్గరకొచ్చి, "బాబా నాకు ఈ ధనంతోటి నాకు మనశ్శాంతి లేదు. నువ్వు తీసుకో." ఆహ్, బాబా వారికి కాదు. సారీ మాస్టర్స్. ఆహ్, ఒక ధనికుడు ఏంటి అనంటే తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా ఒక మూటలో కట్టుకొని ఒక గురువు దగ్గరకొస్తాడనమాట.
ఒక గురువు దగ్గరకొచ్చి, గురువుగారు నాకు ఈ ధనంతోటి నాకు మనశ్శాంతి లేకుండా అయింది. కాబట్టి ఇది మీరు తీసుకోండి అన్నట్టుగా చెప్తాడనమాట. అయితే ఆ గురువుగారు ఏంటి అనంటే తను ఎప్పుడైతే ఆ మూటను తన చేతికిస్తాడో, తన చేతికి ఇయ్యగానే ఈ గురువుగారు తీసుకొని పరిగెడుతూనే ఉంటాడనమాట. పరిగెడుతూ ఉంటుండేసరికి ఓహ్! అమ్మ ఇతను పరిగెడుతుంటూ ఇతనేదో దొంగ బాబా దొంగ గురువుగారు అట్టుంది అన్నట్టుగా ఈ ధనికుడు ఇతని వెనక ఇతను తన భార్య పిల్లలు ఇంక అందరూ ఇతని వెనక పరిగెడుతూ ఉంటారన్నమాట. పరిగెడుతూ ఉంటుండేసరికి ఆ ధనికుడు ఏంటి ఆ గురువుగారు ఏంటి అనంటే తిరిగి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికొచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటాడన్నమాట. ఆ చెట్టు కింద కూర్చునేసరికి ఈ ధనికుడు కూడా మళ్ళీ అతన్ని వెంటాడుకుంటూ వచ్చి అక్కడికొస్తాడు. అక్కడికొచ్చి అనుకుంటాడుగా ఏంటి ఇతను దొంగ అయితే పారిపోవాలి గదా! మళ్ళీ పారిపోకుండా మళ్ళొచ్చి ఇక్కడ కూర్చున్నాడేంటి అన్నట్టుగా అనుకుంటాడు. అననని అడుగుతాడనమాట. అడిగి ధనికుడు ఏమంటాడు, "ఏంటి గురువుగారు మీరు పరిగెత్తారేంటి?" అన్నట్టుగా అంటారు. అని అనంగానే, "మీరెందుకు పరిగెత్తారు?" అన్నట్టుగా ఆ గురువుగారు. అయితే మీరు డబ్బులు తీసుకొని పోతున్నారు గదా! దొంగేమో అన్నట్టుగా నేను పరిగెత్తాను అన్నట్టుగా చెప్తాడనమాట. అయితే ఆ గురువుగారు ఏమంటాడు, "మీరు నాకిచ్చేసారు గదా! మీరు నాకిచ్చేసినప్పుడు ఇంక నేను తీసుకొని ఎటుపోతే ఏంటి?" అన్నట్టుగా గురు గురువుగారు అంటే ఇక్కడ ఏంటి అననంటే తను ఆ మూట భౌతికంగా తనకిచ్చాడు. కానీ తన లోపల అన్నది ఇవ్వలేకపోయాడన్నమాట. ఇవ్వలేకుండా ఉన్నాడు కాబట్టి తన ఎనక పరిగెత్తాడన్నమాట. నువ్వు ఇచ్చేసావుగా, ఇచ్చేసినప్పుడు ఇంక అది ఎటుపోతే మనకేంటిలే అన్నట్టు ఉండాలి. నేనిచ్చా అన్నట్టు వదిలేయాలి. వదిలేయకుండా నువ్వు ఇలా పరిగెత్తావనంటే నువ్వు లోపల ఇవ్వలేదు. నువ్వు బయట ఓన్లీ భౌతికంలో మాత్రమే ఇచ్చేసావు అన్నట్టుగా ఆ గురువుగారు అంటాడనమాట. అలా అలా ఉన్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటది? నీ లోపల నుంచి ఎప్పుడైతే నువ్వు అది వదులుకుంటావో, అప్పుడు నీకు మనశ్శాంతొస్తది. నువ్వు లోపల నుంచి అది వదలలేదు. వదలనప్పుడు నీకు మనశ్శాంతి ఎలా వస్తుందన్నట్టుగా ఆ గురువుగారు చెప్తారనమాట. అందుకని అర్హులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయిలో ప్రవేశించిన గాని సుఖ సంపదలు పొందగలరు అన్నట్టుగా బాబావారు చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి అనంటే ఎవరికీ గూడా అంటే క్వాలిఫికేషన్ లేదు. ఎవరు ఈళ్ళు పేదోళ్ళా, వీళ్ళు గొప్పోళ్ళా, వీళ్ళు ధనికులా అన్నట్టు ఎవరు లేరనమాట. ఎవరైతే ద్వారకామాయిలో ప్రవేశిస్తారో వాళ్ళ సంపద సుఖాన్నిస్తుందనమాట. ఎప్పుడైతే ఆ మాయనన్నది తొలగించుకుంటారో, ఆ మాయనన్న అంటే మన లోపల నుంచి మనం ఎప్పుడైతే ఇస్తామో, అప్పుడు మనకి మనశ్శాంతి అన్నదొస్తది. ఆ సంపద అన్నది ఏదైనా గాని మనకి సుఖాన్నన్నది ఇస్తుందనమాట. అన్నట్టుగా చెప్తారనమాట. హ్మ్. అదే విధంగా మనం మాయని తొలగించాలి. అయితే మనం ఈ మాయ అంటున్నాం గదా! ఈ మాయను మనకెలా తొలుగుతుందనంటే ఎప్పుడైతే మనం ఒక సజ్జనుడితోటి సాంగత్యం చేస్తామో, సజ్జనుతోటి సాంగత్యం చేసినప్పుడే మనకు ఆ మాయ అన్నది తొలగిపోతుందనమాట. అయితే ఏంటి మనం సజ్జనుతోటి గాకుండా ఒక దుర్జనుడితోటి సాంగత్యం చేసినప్పుడు మనకు ఆ మాయ అన్నది తొలగదు. అంటే సజ్జనులు అంటే ఏంటి ఒక జ్ఞానాన్ని అందించేవాళ్ళు. ఒక జ్ఞానాన్ని బోధించేవాళ్ళు. అలా గాకుండా మనం దుర్జనులతోటి చేసామనుకోండి సన్యాసి రాసుకుంటే ఏంటి బూడిద రాలుతదన్నట్టుగా ఉంటదనమాట. కాబట్టి మన మాయన్నది తొలగాలి అననంటే, మనం ఎప్పుడైనా గాని ఒక సజ్జనుడితోటే సాంగత్యం అన్నది చెయ్యాలి అనమాట. అయితే ఇక్కడ ఎవరి స్థాయిలో వారికి సంపదన్నది ఉంటుందనమాట. ఎవరి స్థాయిలో వారికి సంపద ఉంటది. ఇప్పుడు కోటీశ్వరులకుండే సంపద కోటీశ్వరుడికుంటది. పేదవాడికుండే సంపద పేదవాడికుంటది. రిక్షా తోలేవాడి సంపద రిక్షావాడికుంటది. అయితే ఆ సంపదలన్నీ వారికి సుఖాన్నివ్వాలి. సుఖాన్నివ్వాలి అననంటే ఏం జేయాలి అనంటే, వారిలో ఎప్పుడైతే తృప్తి ఇయాల నాకున్న సంపద పట్ల నేను ఎప్పుడైతే తృప్తిగా ఉంటానో, అప్పుడు వాళ్ళకి ఆ మాయన్నది తొలుగుతుందనమాట. ఆ తృప్తినెస్ ఉన్నప్పుడు ఆ సంపద ఇయాల నాకు ఏదైతే ఉంటుందో ఆ సంపదతోటి మనకి తృప్తినెస్ ఉందనుకోండి, మనకి సుఖాన్నన్నది వస్తుందనమాట. ఎవరైనా ఏ ఏ ఎవరికుండే క్వాలిటీస్ అంటే కోటీశ్వరులకి, పేదోళ్ళకి ఎవరికుండే సంపద వాళ్ళకుంటది. వాళ్ళకి ఆ విధంగా తృప్తినెస్ ఉండాలంటే తృప్తి ఉంటేనే ఆ సుఖ సంతోషం, ఆ సంపదతోటి మనం సుఖపడగలుగుతామనమాట. అయితే ఇక్కడ బాబా వారు ఏకాదశ సూత్రాలు అర్హులనేమి, నిరుపేదలనేమి అంటారు గదా! అనగానే చాలా మంది ఏమంటారనంటే బాబా నేను చాలా వరకి బాబా వారికి ఆహ్, నేను నీ పాదధూళిని అననంటారు గదా! అలా అయితే ఒకసారంట బాబా దగ్గరికి ఎవరు అర్హులైన సాటే అంటే ఒకసారి బాబా వారికి పాద సేవ చేస్తూ ఉంటాడనమాట. పాద సేవ
చేస్తూ ఉంటా. అంటే ఇక్కడ మన పాదసేవ అంటే మళ్ళీ మళ్ళీ పాదసేవ తప్పనుకోవద్దు. పాదసేవ చేయొచ్చు. ఎందుకంటే ఒక గురువు ఒక విశ్వ కళ్యాణం కోసం తను చేస్తున్నప్పుడు మనం అతని పాదసేవ చేయడంలో తప్పేం లేదనమాట. అయితే ఆ విధంగా సాటే తన చేస్తుంటాడనమాట. సారీ మాస్టర్ నాన్న. అయితే నాన్న అలా పాదసేవ చేస్తూ ఉంటాడనమాట. పాదసేవ చేస్తూ ఉన్నప్పుడు బాబావారి కాళ్ళకున్న ధూళిని చూసి తన నుదుటిన పెట్టుకుంటాడనమాట. తన నుదుటిన పెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నావు నాన్న అనంటే బాబావారు నాన్న అంటాడంట, బాబావారు నేను నీ పాదధూళిని అన్నట్టుగా నాన్న అంటాడనమాట. అయితే అప్పుడు అన్నప్పుడు బాబావారంట తన మీద ఒక ముట్టికాయ అన్నది వేస్తాడనమాట. అంటే ఏంటి అనంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. గురువు శిష్యుల భేదం అనంటే విషయాన్ని గ్రహించే తీరు మాత్రమే. అనంటే ఇక్కడ ఏంటి అతనేమో బాబానే గురువు అనుకున్నాడు, తనేమో శిష్యుడు అనుకున్నాడు కాబట్టి అలా చేశాడు. అయితే బాబా వారు ఏమన్నారంటే నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. మన గురు శిష్యులు అనంటే ఒక విషయాన్ని గ్రహించే విషయంలో ఆ తేడా మాత్రమే గాని నువ్వు నేను తక్కువేం కాదు అని అన్నాడు. గురువు అంటే ఏంటి అనంటే అనేక జన్మలు అతను ముందుంటాడు. అనేక జన్మలు ముందుంటాడు కాబట్టి తనకి జ్ఞానం, అవగాహన జ్ఞానంలో ఎక్కువ అవగాహన ఉంటది. ఒక ఎరుకతోటి ఉంటాడు. ఆ విధంగా గురువు ఉంటాడు. మనం అనేక జన్మలు వెనుక్కుంటాం కాబట్టి మనకి జ్ఞానం అన్నది తక్కువ ఉంటుంది కాబట్టి మనం అలా శిష్యుల్లాగా ఉండిపోతాం. కాబట్టి గురు శిష్యులు అన్నది వేరు కాదు. గురు శిష్యులు ఇద్దరు కూడా ఆత్మ స్వరూపాలే. భేదం అనేంటి ఏంటి అనంటే గురువు అనేక జన్మలు ముందుంటాడు. కాబట్టి జ్ఞానం ఎక్కువ తెలుస్తుంది. అతను తక్కువ ఉంటాడు కాబట్టి తక్కువ తెలుస్తుంది అన్నట్టుగా బాబా వారు చెప్తారనమాట. అంటే ఇక్కడ గురువు శిష్యులు ఇద్దరు కూడా ఆత్మస్వరూపాలే. ఆత్మస్వరూపాలే కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్నట్టుగా చెప్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటి అనంటే ఇక్కడ మనకి ఒక 5 క్వాలిటీస్ అంటే మనం ఎప్పుడైతే ఈ గురువులో ఏవే క్వాలిటీస్ ఉంటాయంటే ఆత్మ సాక్షాత్కారం, మానవ అతీత శక్తులు, మహాశక్తి తత్వం, ఐశ్వర్య యోగం, నిర్గుణత్వం, సచిదానందం. ఈ లక్షణాలు ఉన్న మానవులుగా అవతరించి జగత్తుని మానవాళిని ఉద్ధరించడానికి మాత్రమే ఇలా చేస్తారనమాట. ఇప్పుడు గురువులు ఏంటి అని అంటే ఇవన్నీ ఉండి ఈ లక్షణాలన్నింటిని మానవాళిని జగత్తును ఉద్ధరించడానికి అలా ఉంటారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇలా చేయటం వల్ల వాళ్ళ నిర్గుణ స్వభావం కొంచెం కూడా మారదు. ఈ గురువులు ఇలా చేయటం వల్ల వాళ్ళ స్వభావం అన్నది ఎప్పటికీ కూడా మారిపోదనమాట. అయితే ఇక్కడ శిష్యుడు కూడా ఆత్మస్వరూపమే. శిష్యుడు ఇప్పుడు గురువు ఆత్మస్వరూపమే, శిష్యుడు కూడా ఆత్మస్వరూపమే. అయితే ఏంటి అనంటే అతను అతను శిష్యుడు ఏంటి అనంటే అనేక జన్మలు అజ్ఞానం వల్ల తన శుద్ధ చైతన్యం అన్నది మరిచి నేను సామాన్యుణ్ణి. అతను ఏంటి నేను సామాన్యుణ్ణి నేను అని అంటే ఆ అజ్ఞానం వల్ల ఏంటి నేను మానవుణ్ణి, నేను మనిషిని, నేను సామాన్యుణ్ణి, నేను అల్పుణ్ణి అని అన్నట్టుగా అనుకుంటున్నానమాట. అలా అనుకోవటం వల్ల ఆయన అనేక జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానంతోటి నేను నికృష్ట జీవిని, నేను శరీరము నేను వేరు దేవుడు వేరు అన్నట్టుగా అనుకుంటుండు. గురువు ఏమనుకుంటుండు? గురువు శిష్యులు ఇద్దరు ఆత్మస్వరూపాలు. ఆత్మస్వరూపాలు ఏంటి అనంటే వీళ్ళు ఈ లక్షణాలతోటి జగత్తును ఉద్ధరించడానికి మానవులుగా అవతరించి వీళ్ళని చేయడానికి వాళ్ళు వచ్చారు. ఇతను ఏంటి అనంటే ఇద్దరు ఆత్మస్వరూపాలే. ఇద్దరిలో ఈ క్వాలిటీస్ అన్నవి, ఈ లక్షణాలు అన్నవి ఉన్నాయి గాని ఏంటి అనంటే ఈ మానవులు ఏంటి అనేక జన్మల అజ్ఞానంతోటి నేను నేను మనిషిని, మానవుణ్ణి, నేను దేవుణ్ణి ఒకటి కాదు అన్నట్టుగా నేను నీకృష్ణుణ్ణి, నేను అల్పుణ్ణి అన్నట్టుగా అనుకుంటున్నానమాట. ఆ విధంగా తను ఉండిపోతుండనమాట. అయితే మనం అలా అనుకున్నప్పుడు అనేక భ్రమల్లో అలా ఉండిపోతాం. అయితే మనం ఏంటి అనేక జన్మల అజ్ఞానంతో, అహంకారంతోటి మనం చేసిన కర్మలన్నీ పెరిగి మన దుఃఖాన్ని, విచారాన్ని పెంచుకుంటూ పోతున్నాం. కాబట్టి వీటన్నిటిని గుర్తించి ఎప్పుడైతే విచారణ మనకి ఈ రోజు ఈ దుఃఖం ఎందుకొచ్చింది, ఈ కష్టం ఎందుకొచ్చింది అని మనం ఎప్పుడైతే అన్వేషించినప్పుడు మన అజ్ఞానం అన్నది తొలగిపోతుందన్నమాట. అప్పుడు మనం ఆ అజ్ఞానం తొలగాలంటే ఒక జ్ఞానులైన గురువుల దగ్గరికి వెళ్ళాలి. ఒక జ్ఞానులైన గురువు దగ్గరికి వెళ్ళి అతను అందించే జ్ఞానాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఆ గురూపదేశం అన్నది వస్తుంది. ఇదే సాయి తత్వం అనమాట. అయితే ఇక్కడ బాబా వారు కొన్ని అజ్ఞాని లక్షణాలు చెప్పాడు.
ఏంటి అనంటే నేను శరీరం అనుకోవడం అంట, భగవంతుడు వేరు, ప్రపంచం వేరు, జీవుడు వేరు అనుకోవడం. నేను దేవుడిని కాననుకోవడం అన్నమాట. నేను శరీరం, ఆ ఆత్మ వేరు అని తెలుసుకోలేకపోవడమే అజ్ఞాని లక్షణాలన్నమాట. అయితే వీటన్నిటిని ఎవరైతే ఉంటారో అయితే ఇయన్నీ మనం ఏంటి గుడికి వెళ్లి ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు బాబా వారు చెప్పిన జ్ఞానం మొత్తం ఇప్పుడు మనం తెలుసుకున్నయన్నీ బాబా వారు చెప్పిన జ్ఞానాలు గదా! ఇప్పుడెలా ఉందనంటే మనం ఎంతసేపున్నా గుడికెళ్ళాలి, కొబ్బరికాయలు గట్టాలి, బాబా వారి పాదాలను మొక్కాలే అనన్నట్టుగా ఉందనమాట. ఆ విధంగా బాబా వారు చెప్పిన జ్ఞానం మొత్తం పక్కదారి పట్టిపోతుందనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా బాబా వారు చెప్పేదేంటి అనంటే, నేను దేవుడిని, ఆహ్, బా హ్మ్. నేను దేవుని అల్పులం, మన నీచులం అని అందరం కూడా ఇలా బోధిస్తారు. కానీ బాబా చెప్పిందేంటంటే మనమందరం భగవంతులం, మనమందరం దేవుళ్ళం అనన్నట్టుగా బాబా వారు చెప్పారనమాట. మనం ఎప్పుడు గూడా నేను దేవుడిని కాదు అనన్నట్టుగా అనుకోవద్దు. అయితే అందుకని మన పత్రిజీ సార్ చెప్తారు ఏంటి అనంటే, వి ఆర్ ద గాడ్ అన్నాననమాట. ఏ గురువైనా బ్రహ్మగానం, బ్రహ్మతత్వం బోధించే ఏ సద్గురువు అయినా గాని వి ఆర్ ద గాడ్. నువ్వు దేవుడివే, నేను దేవుడే అన్నట్టుగా చెప్తారనమాట. అలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం, మానవాతీత శక్తులు, మహాశక్తి తత్వం, ఐశ్వర్య యోగం, నిర్గుణత్వం, సచ్చిదానందం ఇవన్నీ గురువుకున్న ఆస్తి. ఆ గురువుకి ఏవైతే ఉన్నావో అవి కూడా మనందరికీ ఉన్నాయి. కాబట్టి మనకు గూడా ఆ ఆస్తి ఉన్నది కాబట్టి వాటినన్నిటిని మనం బయటికి తీయాలి. మనం అప్పుడు మనలో ఇప్పుడు గురువులైతే ఏ లక్షణాలున్నాయో మనలో గూడా ఆ లక్షణాలనేవి ఉన్నాయి. వాటినన్నిటిని మనకు బయటికి తీయాలి. అయితే మొదటి సూత్రంలో మన మేఘశ్యాముడి గురించి ఇన్నాం గదా! మేఘశ్యాముడు ఏంటి అనంటే తనలో ఉన్న మూర్ఖత్వాన్నంతా ఎలా ఒక 18 నెలలు ధ్యానం చేసి అవన్నీ పోగొట్టుకున్నాడు గదా! అదే విధంగా మనలో ఉన్న అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని, ఛాందస్త భావాన్ని మనం అందరం పోగొట్టుకోవాలంటే మనలో గూడా ఈ లక్షణాలన్నిటి ఉన్నాయి. ఈ లక్షణాలన్నిటిని మనం ఎప్పుడైతే తీయాలనంటే ఇలా ధ్యాన సాధన చేసినప్పుడే అవన్నవి మనకి బయటకొస్తాయన్నమాట. ఇది అన్నమాట బాబా వారు చెప్పిన ఏకాదశ సూత్రాల్లోని ఆహ్, బాబాజీ వారు చెప్పిన ఏకదశ సూత్రాల్లోని షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయిలోని ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ ఏకాదశ సూత్రాలలో ఈ జ్ఞానం మనకి వంశీ సార్ ఈ విధంగా అందించారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.